చంద్రబాబు నాయుడు గారు రాక ముందు వరకు ప్రజలకు అందుతా ఉన్న, అక్క చెల్లెమ్మలకు అందుతా ఉన్న చేయూత పథకం రద్దయిపోయింది, ఆసరా పథకం రద్దయిపోయింది, సున్నా వడ్డీ పథకం రద్దయిపోయింది, కాపు నేస్తం పథకం రద్దయిపోయింది, ఈబీసీ నేస్తం పథకం రద్దయిపోయింది, నేతన్న నేస్తం పథకం రద్దయిపోయింది, వాహన మిత్ర పథకం రద్దయిపోయింది, జగనన్న తోడు రద్దయిపోయింది, జగనన్న చేదోడు పథకం రద్దయిపోయింది, రైతు భరోసా పథకం రద్దయిపోయింది, ఉచిత పంటల బీమా పథకం రద్దయిపోయింది, పిల్లలకిచ్చే విద్యా దీవెన పథకం రద్దయిపోయింది, పిల్లలకిచ్చే వసతి దీవెన పథకం రద్దయిపోయింది, 9వ తరగతి పిల్లలకు చేతిలో పెట్టే ట్యాబులు రద్దయిపోయినాయి, ఆరోగ్యశ్రీ పథకం రద్దయిపోయింది, ఆరోగ్య ఆసరా రద్దయిపోయింది. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో రద్దు చేసావు చంద్రబాబు. చంద్రబాబు చేసిన మోసాలతో, చంద్రబాబు చెప్పిన అబద్ధాలతో, చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లతో ప్రజల జీవితాలు తగలబడుతుంటే రోమన్ చక్రవర్తి నీరో ఫిడేల్ వాయించినట్టుగా ఈరోజు ప్రజల జీవితాలు తగలబడతా ఉంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6, సూపర్ 7 పేరిట బలవంతపు సంబరాలు చేయిస్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో పరిస్థితి.